తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉన్నది. రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ విద్యావంతులు, మేధావులు, ప్రజలపైన ఆధారపడి ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు, కాంగ్రెస్ పాలనలో ఈ 6 నెలల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఈ మూడింటిలో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నాం, అన్యాయానికి గురి కాబడతా ఉన్నాం, వివక్షత గురి కాబడతా ఉన్నాం, నమ్మక ద్రోహానికి గురి కాబడతా ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రము అన్ని రకాలుగా వెనుకబడేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ ఉద్యమకారుడి పైన ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాము. ఈరోజు తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈరోజు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడతారు. ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలకు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పాలకులు ఉన్నారు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారు, అసలు చేస్తారా చెయ్యరా? ఒక డిసెంబర్ 9 లోపల అమలు చేస్తానన్నటువంటి రైతులను రుణమాఫీ ఆగస్టుకు వాయిదా వేశాం. ధాన్యం పైన 500 బోనస్ మేము 20% రైతులకే ఇస్తాము, 80% దొడ్డు ధాన్యము పండించేటువంటి రైతులకు మొండి చేయి చూపిస్తాము. ఈ రకంగా ఇచ్చినటువంటి హామీల నుంచి వెనుకంజ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైనటువంటి పథకాల అమలులో వెనుకంజ ఈ రాష్ట్రాన్ని 2 పార్టీలు కలిసి అప్పుల రాష్ట్రంగా, అప్పుల తెలంగాణగా మార్చేశాయి. ఈ 6 నెలల్లో ఇష్టారాజ్యంగా నప్పు చేస్తా ఉన్నాడు. ఈరోజు రుణమాఫీ కోసం కూడా 2 లక్షల రుణమాఫీ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకొని రుణమాఫీ చేయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్లకు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నడిపించాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా గాడిన పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలను ఏ రకంగా తమ కాళ్ళ మీద కాళ్ళు నిలబడే విధంగా మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలో వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకు ఆలోచన లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.